హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు కూడా ఆడియో స్టోరీస్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియో స్టోరీస్ అనేది ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఏంటో తెలుసా, ఇప్పుడు ఒక స్టోరీ, హర్రర్ స్టోరీ ఇది. అయితే ఒకానొక కాలంలో ఒక చిన్న రాజ్యం ఉండేది. పచ్చని పంట పొలాలు, పాడి పశువులతో ఎప్పుడూ ముత్తైదులా ఉండే రాజ్యం ఒక మంత్రగత్తె శాపానికి గురై నీరు లేక, ఆహారం లేక కరువు కాటకానికి గురైంది. ఆ రాజ్యం పేరు శకుంతల. అది చాలా చిన్న రాజ్యమే అయినా తినటానికి తిండి లేక, తాగడానికి సరైన నీరు లేక ప్రజలు వెలవెలా పోయేవారు. ఆ కరువు కాటక రాజ్యాన్ని నిగంతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఎంత ఇష్టంగా ప్రేమ వివాహం అనేది చేసుకున్నాడు నిగంతుడు. తన భార్య అయిన శకుంతలను, నిగంతునికి శకుంతల మీద ఉన్న ప్రేమ అంతో ఎంతో కాదు. అందుకే తన రాజ్యం పేరు కూడా తన భార్య అయిన శకుంతల పేరే పెట్టాడు. నిగంతునికి ఒక కుమారుడున్నాడు. అతనికి పేరు అనిలుడు. అన్నీ ఉన్న నిగంతుడికి ఏదో తీరని లోటు. కూతురు లేదన్న ఆలోచన, బాధ అతడిని ఎప్పుడూ ఇబ్బంది కలిగించేది. కూతురు కోసం నిగంతుడు చేయని యాగం లేదు, దేవుడిని ప్రార్థించిన రోజు లేదు. అనిలుడు 13 సంవత్సరాల యువపురుషుడు. గుణగుణాల, కర్రసమ్ము, కత్తి పట్టడం అన్ని నైపుణ్యాలతో ఆరితేరినవాడు. మంచి తన మానత్వాన్ని అనిలును ముందు ఎవరూ సాటిలేరు. అయితే ఎంతో అందం, ఐశ్వర్యము అన్నీ ఉన్న అహంకారం చూపకుండా నలుగురికి అన్నం పెట్టే ఆదరించేది శకుంతల. కూతురు లేదు అనే లోటు లేకుండా తన అక్కైన నీలాంబరిని కూతురుని తెచ్చి పెంచుకుంటుంది శకుంతల. కానీ శకుంతల అక్క నీలాంబరి అంటే ఇష్టం లేని నిగంతుడు తన కూతురికి చూడడానికి కూడా ఎక్కువగా ఇష్టపడేవాడు కాదు. అయితే స్నేహితులతో ఆడుతుంది కౌశల్య. అమ్మ కౌశల్య, ఆడింది చాలు, ఇంటికి వచ్చి భోజనం చేయరా అని అంటుంది. నువ్వు సోదరుడు కలిసి భోజనం చేద్దురు అని అనిపించింది శకుంతల. అప్పటికే సమయం మధ్యాహ్నం కావడంతో వస్తున్నానమ్మా. కౌశల్యకు 12 ఏళ్ళు. చాలా అల్లరి పిల్ల. అల్లరితో పాటు అందాల రాక్షసి. అప్పుడే వయసుకొచ్చిన పరువం. కౌశల్యకు ఊహ తెలియక ముందే తన తల్లి నీలాంబరి చనిపోయింది. అప్పటి నుండి కౌశల్య నుంచి అన్ని చెడ్డలను శకుంతలే చూసుకుంటుంది. అంటే మంచి చెడ్డలన్నీ కూడా శకుంతలే చూసుకుంటుంది. ఎప్పట్లాగే మహారాజు నిగంతుడు భోజనం చేయుటకు భోజనశాలకు బయలుదేరతాడు. అదే సమయంలో కౌశల్య కూడా రావడంతో నిగంతునికి ఎదురైంది. అలా ఎదురైన కౌశల్యను చూసి నిగంతుడు చిన్నపిల్లలను కూడా చూడకుండా అసభ్యకరమైన మాటలతో కౌశల్యను అవమానించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న శకుంతల పరుగున వచ్చి కౌశల్యను హత్తుకొని ఎంతో బాధపడింది. నిగంతుడు అన్న మాటలకు కౌశల్య దుఃఖిస్తూ అమ్మా నాన్నగారికి నేనంటే ఎందుకంత, అమ్మా నాన్నగారి కంటే నేను ఎందుకంత అసహ్యం అని అడిగింది. ఆ మాటకు సమాధానం ఏమనాలో తెలియక శకుంతల మాట మారుస్తూ భోజనశాలకు తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్తున్న శకుంతల మనసులో దుఃఖిస్తూ, భగవంతుడా, నా సోదరిని చేసిన తప్పుకు ఎందుకయ్యా ఈ చిన్నపిల్లకు శిక్షిస్తున్నావు తండ్రి? ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు? తొందరగా ఆ శాపము తొలగే మార్గము చూపు తండ్రి అని మనసులో ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అయితే అప్పుడు సాయంత్రం 7 కావస్తోంది. ఉరుములు మెరుపులతో ఆకాశం దద్దరిల్లిపోతుంది. చిమ్మ చీకటి దట్టంగా కుమ్ముకున్న అడవిలో ఒక నిండు గర్భిణి పురిటి నొప్పులతో సహాయం కోసం గట్టిగా ఏడుస్తుంది. తన శోకానికి ఆ అడవంతా దద్దరిల్లిపోతుంది. ఆ గర్భిణి ఎంత దుఃఖిస్తున్నా తనకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. అలా ఏడుస్తున్న ఆ స్త్రీ ఒకసారి ఏడవడం ఆపేసింది. అప్పుడే అటువైపుగా వెళుతున్న కొందరు వేటగాళ్లకు చిన్న పాప ఏడుపు వినిపించింది. అటువైపుగా వెళ్ళి చూడగా అక్కడ ఒక స్త్రీ స్పృహ కోల్పోయి పడింది. అక్కడే ఒక చిన్న పాప ఏడుస్తూ కనిపించింది. ఆ వేటగాళ్ళు ఆ స్త్రీ చనిపోయిందని నిర్ధారించుకొని పక్కనే ఉన్న పాపను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ ఉరుములు మెరుపులు వాతావరణానికి శకుంతల భయాందోళనకు గురై పూజా గదిలో ఆ శివుని వేడుకుంటూ జరిగిన గతాన్ని తలుచుకుంటుంది. గతం ఏంటో తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి ఒకసారి. అప్పుడే శకుంతలకు 17 ఏళ్ళు. అందం, చందం, తెలివితేటలతో తనకు తానే సాటి అన్న అక్క అయిన నీలాంబరికి 18 ఏళ్ళు. తెలివితేటలున్న రంగు మాత్రం ఛాయ నలుపు కావడంతో శకుంతలను చూసి ఓర్చుకునేది కాదు. కానీ శకుంతల మాత్రం అక్కంటే అమితమైన ప్రేమ, ఎంతో గౌరవం కూడా. తల్లి లేదు, తండ్రి తాగుడుకు బానిసై 2వ పెళ్లి చేసుకున్నాడట. సవతి తల్లికి ఒక కుమారుడు. సవతి తల్లైన కాంచాయిని నీలాంబరి శకుంతలు చూసుకోవడంతో వారి మేనత్తైన గోమతి దగ్గరే పెరిగారిద్దరు. గోమతికి ఒక కుమారుడు.
ఒక కుమార్తె ఒక కుమారుడని వీరందరూ 25 ఏళ్ళు. అయితే ఆ కూతురికి మాండవికి 18 ఏళ్ళు. నీలాంబరి మాండవిలి మంచి స్నేహితులు. అంటే వాళ్ళ అత్తకి ఒక కొడుకు ఒక కూతురు ఉండేవాళ్ళు. వాళ్ళకి 25 ఏళ్ళు కొడుక్కి, కూతురికి ఏమో 18 ఏళ్ళు మాండవి. అయితే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అయితే ఆ రోజు శివరాత్రి ఉదయం 5 గంటల సమయంలో లేచి స్నానమాచరించి ఊరి చివరున్న పూల తోటకు బయలుదేరుతారు శకుంతల, నీలాంబరి. అంటే ఇద్దరు అక్కా చెల్లెలు కూడా బయలుదేరుతారు. మాట్లాడుకుంటూ తోటకు చేరుకున్నారు ఇద్దరు. ఆ తోట ఆ రాజ్యరాజు అయిన దత్తాత్రేయుడిది. తోటకు చేరుకున్న నీలాంబరి శకుంతల సరదాగా పాటలు పాడుకుంటూ పూలకొస్తున్నారు. అక్కడే ఒక చిన్న యువకుడు మధుర గానం విని ఎవరా అని చూడగా పైరు పచ్చని పరికిణతో పాట పాడుతూ కనిపించిన శకుంతల చూడగానే మంత్రముగ్ధుడైపోయినట్టు అక్కడే నిలబడిపోతాడు ఒక అబ్బాయి. ఎవరా అని వెనుక తిరిగి చూసింది శకుంతల. తననే చూస్తున్న యువకుడు కనిపించాడు. మెలితిరిగిన బాహువులు, చంద్రబింబం వంటి మోము, అడుగులు ఎత్తు, ఏ అమ్మాయి అయినా ఇట్టే దాసోహం అయిపోయేలా ఉన్నాడు ఆ యువకుడు. ఇది ఇలాగా ఉండగా నీలాంబరి శకుంతలను వెతుక్కుంటూ వెళ్ళి ఆ యువకుడికి తగులుకుంటుంది. అయితే కింద పడిపోతున్న నీలాంబరి కింద పడిపోతుంది నీలాంబరి. అలాంటప్పుడు ఆ యువకుడు ఏంటంటే చేయిస్తాడు. చేయించి ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా యువకుడు ఎవరా, శకుంతల రాజ్యానికి శాపం ఎలా వచ్చింది అన్నీ కూడా తెలుసుకుందాం. సో వీడియోని అయితే అలా కంటిన్యూ అయితే చేయండి, ఎక్కడైతే మిస్ అయితే చేయకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కూడా అవ్వండి ఇలాంటి డైలీ డిఫరెంట్ స్టోరీస్ కోసం.